హలో ఎవ్రీవన్. నవంబర్ 2న యూపీఎస్సీ మెడికల్ డివైజెస్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు ఒక ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, గూగుల్లో యూపీఎస్సీ మెడికల్ డివైజెస్ రిజల్ట్ అని క్లిక్ చేస్తే ఇలా రిటర్న్ ఎగ్జామ్ అనే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే అందులో ఫస్ట్ దీంట్లోనే ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ మెడికల్ డివైజెస్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గివెన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ. అంటే న్యూఢిల్లీ అడ్రస్ ఇచ్చారు. నోటీస్ ఏమి ఇచ్చారంటే యూపీఎస్సీ హెస్ కండక్టెడ్ ఎగ్జామినేషన్ ఆన్ 2nd November అని ఇచ్చి దాంతో ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ ఫర్ 20 వేకెన్సీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఆర్టీ అంటారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద కమిషన్ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బేరింగ్ ద రోల్ నెంబర్స్ ప్రొవిజనల్లీ యాజ్ పర్ ద లిస్ట్ annexed. సో నోటీస్ ఇచ్చి కింద ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో పిన్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళని ప్రొవిజనల్గా సెలెక్ట్ చేసామని. ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ హూ సాటిస్ఫై ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ షెల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇది ప్రొవిజనల్ లిస్ట్. తర్వాత ఇంటర్వ్యూకి మళ్ళీ ఒక కాల్ ఇస్తారు. ఆ కాల్లో అంటే ఎందుకు ఇలా చెప్పారు అంటే అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ, సర్టిఫికెట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసి అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి ఒక లిస్ట్ ఇచ్చి కాల్ ఫర్ చేస్తారు. అగైన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమి ఇచ్చారంటే ద మార్క్స్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు మార్క్స్ అప్లోడ్ చేస్తారు, కానీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతే అప్లోడ్ చేస్తామని ఇచ్చారు. నా నెక్స్ట్ పేజ్లో అనెక్సర్ అని ఇచ్చి రిక్రూట్మెంట్ టు 20 పోస్ట్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైజెస్ ఇన్ సిడిఎస్సిఓ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అని ఇచ్చారు. అందులో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ టోటల్గా 80 పిన్ నెంబర్స్ ఇచ్చారు. 20 పోస్ట్ 80 ఇచ్చారు. అంటే 1:4 ఒక ప్రొఫెషనల్ లిస్ట్ సెలెక్ట్ చేశారు. యూజువల్గా మోస్ట్లీ అందరినీ కాల్ ఫర్ చేస్తారంటే సర్టిఫికెట్స్లో ఏదో ప్రాబ్లం ఉంటే తప్ప. అంటే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారు, ఏజ్ క్రైటీరియా ఏమి ఇచ్చారు, డిగ్రీ, ఏజ్ ఈ రెండు చూసుకొని క్లియర్గా ఉంటే వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. నా ఇంటర్వ్యూ దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ మెడికల్ డివైజెస్. దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అందరినీ పిలిచారు. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫార్మసీ. ఈ లిస్ట్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ లిస్ట్. ఇది ఇంటర్వ్యూ లిస్ట్ మళ్ళీ ఒకటి డిక్లేర్ చేస్తారు అండ్ దెన్ ఇంటర్వ్యూ డేట్ డిక్లేర్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎలా ఉండబోవచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఇంటర్వ్యూ లిస్ట్ వచ్చిన తర్వాత వెన్ ఐ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ మేక్ ద వీడియోస్. బట్ యాజ్ ఫర్ నౌ జస్ట్ గో త్రూ దిస్ రిజిస్ట్రేషన్ నెంబర్స్. అంటే ఏమి ఇచ్చారంటే ప్రొవిజనల్ యాజ్ పర్ ద లిస్ట్ అనెక్స్డ్ అని చెప్పి ఆ రిక్రూట్మెంట్ టెస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వడం, రోల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రోల్ నెంబర్స్ చెక్ చేయండి. మీ రోల్ నెంబర్ ఉన్నట్టయితే యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్. అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సెలెక్షన్. అగైన్ దిస్ ఈస్ అ ప్రొవిజనల్ లిస్ట్. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎలా చేయాలో ముందు కొన్ని వీడియోస్ కూడా చేసి పెడతాను. ఫర్ నౌ దిస్ ఈస్ వాట్ ఈస్ దట్ ప్రొవిజనల్ లిస్ట్. ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.